ఈ వీడియోలో శివ సారు రోజుకు ₹1 అంటే నెలకు ₹30 విరాళంగా పీవీహెచ్ ట్రస్ట్కి ఇమ్మని చెప్పారు కదా, దాని గురించి చెప్తున్నారు. అత్యంత పేదవారి నుండి అత్యంత పేదవారికి ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అత్యంత పేదవారికి ఎలా సహాయం చేయగలరో చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. ఆ ఆలోచన ఒకరోజు రాత్రిపూట వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ₹1, ఒక భారతీయ రూపాయి అంతే, అంటే రోజుకు ₹1. ఇప్పుడు ఆ ₹1ని ప్రతి నెల ₹30 చొప్పున చెల్లించాలని మేము ఆశిస్తున్నాము. ఆ డబ్బు మా ట్రస్ట్ ఖాతాలోకి వెళ్తుంది. అందువల్ల అది పూర్తిగా పర్యవేక్షణలో ఉంటుంది. ఎంత ఎక్కువ డబ్బు వస్తే అంత ఎక్కువగా మేము సహాయం చేయగలుగుతాము, ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడగలుగుతాము. ప్రజలలో ఎవరు మాకు సహాయం చేస్తారా అని ఎదురు చూడటం కంటే, ఈ పని కోసం ఎవరు విరాళం ఇస్తారా అని ఎదురు చూడటం కంటే ఇది మంచి మార్గమని నేను గ్రహించాను. ఎందుకంటే అలా ఎదురు చూడడం అనేది అతి సులభమైనది కాదు. కొన్నిసార్లు డబ్బు ఇచ్చిన తర్వాత వారు మా దగ్గర నుండి చాలా హీలింగ్ ఆశిస్తారు. నేను డబ్బు ఇచ్చాను కదా, హీలింగ్ చేయటం లేదేమి అని అడుగుతారు. అందుకే సహాయం చేయటం అందరికీ అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఒకేసారి మొత్తం చెల్లించే విధంగా కాదు సార్, నేను ₹365 సంవత్సరానికి ఒకేసారి చెల్లిస్తాను అని అనటం కాదు. మాకు అలా అవసరం లేదు. మీరు ప్రతి నెలా చెల్లించాలి. కొందరు 10 సంవత్సరాల మొత్తాన్ని ఒకేసారి ₹3,650 చెల్లించవచ్చు, కానీ అది మేము కోరుకోవడం లేదు. మీరు నిబద్ధతతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి నెల నేను పీవీహెచ్కి ఇవ్వబోతున్నాను అని ఆలోచిస్తూ ఇవ్వాలి. ప్రతి నెల ఆ డబ్బు నిరంతరం రావాలి. ప్రస్తుతం భారత్లో ఇది రూపాయల్లో జరుగుతోంది. ఇతర దేశాల్లో వారు తమ కరెన్సీలో చెల్లిస్తారు. మాకు కావాల్సింది నిబద్ధతతో మీరు డబ్బు ఇవ్వాలి. మేము బయటకు వెళ్ళి సాధ్యమైనంత ఎక్కువ మందికి సహాయం చేస్తాము. నెలకు ₹30. మీరు ఏదైనా హోటల్కి వెళ్ళి ఒక వడ తిని టీ తాగితే ₹30 కంటే ఎక్కువే అవుతుంది. కానీ మాకు వడలు అక్కర్లేదు, డబ్బులు కావాలి. నేను అన్ని వడలు తినలేను కదా. ఇప్పటి వరకు ఈ నెలకు 1000 మంది పైగా ఇందులో చేరారు. చేరిన అందరికీ ధన్యవాదములు. ప్రతి పౌర్ణమి మరియు అమావాస్య రోజుల్లో ప్రత్యేక బ్లెస్సింగ్స్ ఉంటాయి, కానీ మీరు క్షమాప్రార్థనలు చదవాలి సుమా. మీ అందరికీ ఒక ప్రత్యేకమైన కార్డు ఇవ్వబడుతుంది. ఇప్పుడు నేను సాధ్యమైనంత ఎక్కువ మందికి సహాయం చేయాలని అనుకుంటున్నాను. మంచి మొత్తంలో డబ్బు వస్తోంది, అందుకే ప్రపంచమంతా తిరగాల్సిన అవసరం లేదు ధనం కోసం, విరాళాల కోసం. నేను భారత్లోనే ఉండి ఎక్కువ మందికి సహాయం చేయగలను. భారత్ ఒక పెద్ద దేశం. ఇక్కడ చాలామంది ఉన్నారు, వారిలో చాలామందికి సహాయం అవసరం ఉంది. అందుకే మేము ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాము. మేము సహాయం చేస్తే మరింత మంది మా సభ్యులుగా మారగలరు. ఒక దశలో మా హీలింగ్ ద్వారా అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా పూర్తిగా తొలగిస్తాము. ఈరోజు నేను వర్క్షాప్స్లో ఎవరైనా పీరియడ్ పెయిన్తో ఉన్నారా అని అడిగితే ఎవరూ ముందుకు రావటం లేదు. 1-2 మాత్రమే వస్తున్నారు. అలాగే తలనొప్పి ఉన్న వారిలో కూడా 2-3 మాత్రమే వస్తున్నారు. కానీ మునుపటి రోజుల్లో తలనొప్పి ఉందంటే 30-40 మంది ముందుకు వచ్చేవారు. ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. ఎవరికి వారు తమని తాము హీల్ చేసుకోవటం నేర్చుకున్నారు. అదేవిధంగా ప్రతి చోట జరగాలని మేము ఆశిస్తున్నాము. మొత్తంగా చెప్పాలంటే అత్యంత పేదవారిలో అత్యంత పేదవారికి రోజుకు ₹1 సహాయం చేయాలన్నదే మా ఉద్దేశము. మీరందరూ కూడా తప్పక చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.